సో హాయ్ గైస్, ఇది వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో డే 4 డే 3 అనమాట. నేను 2 days కలిపి పెట్టేస్తున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను కుకింగ్ 11కి స్టార్ట్ చేశాను. కొంచెం ఈ టైం అయితే నాకు ఇటు సైడ్ కిచెన్ ఏరియాలో బాల్కనీ ఉంది కదా, కొంచెం చల్లగా గాలి వస్తుంది. సో ఈ టైంలో నేను కుకింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఇంకా టొమాటో పప్పు చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, ఇది సమ్మర్ హాలిడేస్ తీసిన వీడియోస్ అనమాట. ఇప్పుడు 1 by 1 పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర ప్రతిరోజు వీడియోస్ ఉన్నాయి, బట్ పోస్ట్ చేయడానికి టైం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం బద్ధకం కూడా వచ్చిందనమాట ఈ మధ్య. సో అందుకని లేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకా సమ్మర్ హాలిడేస్లో కొంచెం ఫ్రీగానే ఉంటాం కదా, హౌస్ క్లీనింగ్ అన్నీ అలా చేసుకున్నాను అనమాట. సో నేను మళ్ళీ హాలిడేస్ అయిపోయాక అవి కూడా హౌస్ క్లీనింగ్ చేసుకున్నా. ఆ వీడియో కూడా నేను మీతో హాలిడేస్ వీడియోస్ అన్నీ అయిపోయాక షేర్ చేసుకుంటా. సో ఇలా గాజులు అండ్ అలాగే జాకెట్ బిట్స్ ఏంటంటే, ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా తాంబూలం ఎత్తుకోలేం కదా, ఇలా ఉన్నప్పుడు నాకు రెడీగా ఉన్నప్పుడు ఈజీగా పెట్టించేయచ్చు. సో అలా నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట దేవుడి రూమ్లో అయితే. సో మీరు కూడా ఇలానే పెట్టేసుకుంటారు అన్నది కింద కామెంట్లో చెప్పండి. సో ఎవరన్నా వచ్చినప్పుడు సడన్లీ అలా వెతుక్కోకుండా ఇలా హ్యాపీగా మంచిగా తాంబూలం పెట్టివ్వచ్చు. అండ్ ఇంకా మొత్తం సర్దేసుకున్నాక నేను అది చూపిస్తున్నాను అనమాట. సో ఏమేమి ఉన్నాయి అనేసి. అండ్ కొన్ని కీ చైన్స్ ఉంటే దేవుడివి అన్నీ అలా వేసి పెడుతూ ఉంటాను. సో అలా నా పూజ రూమ్ అయితే మొత్తానికి చాలా నీట్గా అండ్ సర్దుకున్నాను అనమాట. సో ముందు రోజు పూజ చేశాను. సో ఆ పూలన్నీ మార్చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా డైలీ వస్తే ఇవన్నీ కూడా నేను డైలీ ప్రిపేర్ చేసుకుంటాను అండి. అండ్ మంచిగా క్లీన్ చేసుకుంటాను ఇలా పూలు కానీ. అండ్ దేవుడికి ముందు రోజు వాడిన నైవేద్యం అవన్నీ ఇలా నాకు నైవేద్యం పెట్టినప్పుడు ఏమంటే, ఈ నల్ల చీమలు ఉంటాయి కదా, అవి ఎక్కువ వచ్చేసాయి. ఇక్కడ చూస్తున్నారా, అసలు ఒక 2 days ఏమో నేను పట్టించుకోలేదు అంతే, మొత్తం ఇలా డస్టీగా అయిపోయింది అనమాట మా పూజ రూము. సో ఇక పూజ రూమ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హెల్పర్ కూడా వస్తారు, ఆవిడ వచ్చేస్తే ఇంకా నీట్గా ఊడ్చి తుడిచి ఇచ్చేస్తారనమాట. సో అంతలోపల ఇలా నేను చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఆమె వచ్చినప్పుడు నీట్గా తుడవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. సో కొంచెం ఇలా నేను మొత్తానికి 1 by 1 అన్నీ కడిగేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. అసలు నేను క్లీన్ చేస్తున్నాను కిచెన్ ఏరియా, అసలు శ్రమ కారిపోతుంది అనమాట. సో కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వర్క్ చేసుకోవడం బాగుంటుంది. సో అదండి, ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకా మంచి వీడియోతో. బాయ్. సో ఇది వచ్చేసి ఒక 2-3 days మిక్సింగ్ బ్లాగ్ అనమాట సమ్మర్ హాలిడేస్లో. సో ఇంకా నేను మంచిగా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నానండి. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టదు, నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం లేదు. సో ఇక మంచిగా సాంబార్ చేసి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా మా హెల్పర్ వస్తే ఆవిడ మళ్ళీ ఇంత క్లీన్ చేసేసుకుంటారు. సో కుకింగ్ అయితే నేను చట్నీ చేసేసి 2 curries సాంబార్ చేసేసాను. ఇంకా పిల్లలు వచ్చారు ఆడుకునేదానికి. సో ఇక సమ్మర్లో అంతా కార్తీక్ ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ మా ఇంట్లోనే ఉంటారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో అలా వాడు టైం స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా నో చదువు నో తిండి అనమాట మా కార్తీక్ అయితే. ఫ్రెండ్స్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నట్టు తయారైపోతాడు. సో నేను వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఏదో కర్రీని కీరకాయ కట్ చేశానండి. దానికి ఉప్పు కారం అలాగే పెప్పర్ పౌడర్ చల్లేసి ఇలా మంచిగా ఇచ్చేస్తే అందరూ తింటారని ఇలా ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ తినడం అయితే మర్చిపోయాం, అందరం ఫ్రిడ్జ్లో పెట్టి మరీ పడేసామన్నమాట. సో అలా చేసి ఉంచాను. కీరకాయ తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది, ఇలా పెప్పర్ ఉప్పు అన్నీ చల్లేసి అనుకున్నాము. సో మొత్తానికి అది పడేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడో బయట వెళ్ళేసి వచ్చామన్నమాట వర్క్ ఉంటే. సో అంతలోపలే మనకి ఇండస్ వ్యాలీ నుంచి ఒక పార్సల్ వచ్చింది. సో ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నేను కొనుక్కున్నాను అండ్ ఇష్టపడి ఈ పాత్రలు చాలా బాగుంటుంది అనేసి. ఒక్కసారి మనం అమౌంట్ పెట్టేస్తే మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు అనేసి. సో ఇలా సాస్ పాన్ ఒకటి అండ్ ఒక 2 దీనికి ఒకటే ప్లేట్ ఇచ్చారనమాట, అది కూడా గ్లాస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాణలి అండ్ అలాగే సాస్ ప్యాను మిల్క్ ప్యాను 2 ఇచ్చారు. సో వీటి ప్రైజు వీటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా ఇలాంటివి పర్చేస్ చేస్తుంటే వీలైతే కనుక కామెంట్లో చెప్పండి. ఎలా ఉంది నా కొత్త పాత్రలు అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, నేను దోశ ప్లాన్ చేశాను. సో ఆల్మోస్ట్ మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ దోశ ఉంటుంది, ఎందుకంటే అందరం బయట వెళ్ళిపోతాము. ఇక నిన్న మనం బాణలి తీసుకున్నాం కదా, సో తీసుకున్నప్పుడు ఏదైనా కొత్తగా స్వీట్ చేయాలనిపించి పాయసానికి నేను సగ్గుబియ్యం కొంచెం నానబెట్టాను అనమాట. కొంచెం లావుగా ఉంటాయి కదా, సో అవి నానబెట్టి ఉంచే ఎర్లీ మార్నింగే
కొంచెం మనం పాయసం చేసుకున్న టైంకి బాగుంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనేసి ఎలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అది నానబెట్టేసి ఇక్కడ అందరికీ దోశ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో మనకేంటంటే కొత్తగా వంటింట్లోకి ఇంట్లోకి ఏమొచ్చినా దాన్ని వాడకుండా అస్సలు ఉండలేము. సో నేను చెప్పా కదా బాణలు తీసుకున్నాను, నిజంగా అండి దీంట్లో అస్సలు సిమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మాడడం లేదు, అడుగంటడం లేదు. సో సాస్ ప్యాన్లో మనం ఇవాళ పాయసం అయితే చేయబోతున్నాం, సాస్ ఆర్ బాణల ప్యాన్లో ఏదో ఒకటి. సో రెండింటికి కలిపి ఒకే లిడ్ ఇచ్చారనమాట. సో మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కింద కామెంట్లో కావాలని చెప్పండి, నేను ఖచ్చితంగా వాటి లింక్స్ అనేవి పంపిస్తాను. సో పాల గిన్నె, దానికి మాత్రం చిన్న లిడ్ ఇచ్చారు, చాలా బాగుండింది అనమాట. సో నేను ఇంతవరకు యూస్ చేయలేదు, సమ్మర్లో తీసుకున్నాను అనమాట ఇవైతే. అండ్ ఇంతవరకు ఎందుకు యూస్ చేయలేదంటే నాకు చాలు కొన్ని పాత్రలే, అందుకనేసి ఒక 2 ఎత్తి పెట్టేశాను. ఇది మాత్రం డైలీ యూస్ చేస్తూ ఉంటా, కర్రీస్కి, సాంబార్స్కి అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి ముఖ్యంగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సేమియా చెప్పా కదా, సగ్గుబియ్యం పాయసం అటుపక్క సిమ్లో పెట్టి మంచిగా ఉడికించేసి పాయసం చేసి ఆ రోజు దేవుడికి అలాగే నైవేద్యం కూడా పెట్టేసా. అండ్ సమ్మర్ అప్పుడు ఎంత హీట్ ఉండింది తెలుసా అండి తిరుపతిలో. ఇప్పుడన్నా పర్వాలేదు, కొంచెం తగ్గింది. సమ్మర్లో అయితే అసలు ఆ హీట్ని మనం బీట్ చేయాలంటే ఇలాంటి సగ్గుబాయం పాయసము ఇలాంటివి చల్లగా చేసేవి అవన్నీ తాగాలి. సో నాకు కూడా అప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ ఉండిందనమాట, సగ్గుబియ్యం పాయసం తినాలి తాగాలని. సో చాలాసార్లు చేసుకొని తాగాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నచ్చితే ఇంకో వీడియోతో